హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. అయితే నేను వీడియో పెట్టినప్పుడు చాలామంది సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానని, ఇంకా పిల్లల కోసం వాళ్ళ కోసం ఉంటున్నానని, అసలు చచ్చిపోవాలనిపిస్తుందని, ఈ బాధలు భరించలేకపోతున్నామని, పీసీఓడి తర్వాత పిల్లలు పుట్టారు అనుకుంటే మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ తోటి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అని అయితే కామెంట్స్ చేశారు. వాళ్ళందరూ కామెంట్స్ చూసినాక నేనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళని అయితే నాకు అర్థమయ్యింది. కానీ ఏంటోనండి బాబు, ఏం ప్రాబ్లమ్స్ ఏంటో చాలా నరకంగానే ఉంది నిజం చెప్పాలంటే. అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో అసలు మా అత్తయ్య వాళ్ళు ఎందుకు రావట్లేదు, మా అత్తయ్య వాళ్ళకి మాకు గొడవలు అయినాయి, అసలు ఎందుకు రావట్లేదు, అసలు ఎందుకు రాలేదని చాలామంది చాలా రోజుల నుండి కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో అసలు దానికి కూడా క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. అసలు ఎందుకు రావట్లేదు అనే దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో క్లారిటీ కూడా ఇస్తాను. అండ్ సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలనుకుంటున్నాం ఏంటి అనేది కూడా మీతోటి షేర్ చేసుకుంటాను. బ్లాగ్ అనేది లాస్ట్ వరకు చూడండి, చూసి కామెంట్స్ చేయండి. చూడకుండా మొత్తం మధ్యలో డౌట్స్ అడగద్దు. నేను క్లారిటీగానే అన్నీ చెప్తాను. నేను చెప్పిన వాటి గురించి కూడా కామెంట్స్ చేస్తున్నారు, అందుకే నేను ఈ విషయం అయితే చెప్పాల్సి వస్తుంది. రోజు నేను పెసరట్లకి వేశాను, రోజు టిఫిన్ సరిగా ఇవ్వట్లేదు, మా వారు తినట్లేదు కదా అని చెప్పి సరే అని చెప్పి చట్నీ స్టార్ట్ చేశారో లేదో చేయడము. అవి అసలు మిక్సీ సౌండ్కి ఏడుస్తున్నాడు కొత్తగా. అసలు ఇవాళ ఏంటో లేచిన దగ్గర నుండి పెద్దగా అసలు ఏడుస్తూనే ఉంటున్నాడు. రీజన్ కూడా ఉండట్లేదు, ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకు ఏడుస్తాడో అర్థం కాదు. ఇంకా విసుగ్గా అనిపించింది. ఇంకా కంటిన్యూస్గా పిల్లలు ఏడుస్తూనే ఉంటే భలే విసుగ్గా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేది మనకు అస్సలు అర్థం కాదు. చూసారు కదా అసలు ఎంత అలా ఏడుస్తున్నాడో. మా వారికి అయితే చుక్కలే చూపించాడని చెప్పచ్చు. అయితే చాలా డేస్ నుంచి హవికి ఏం యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. నాకు చెప్పడం కుదరట్లేదు. ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది చెప్పడము. నేను బాబుకి డెర్మాడ్యూ బేబీ షాంపూ యూజ్ చేస్తాను. లోషన్ వచ్చేసి ఇది మాయిశ్చరైజింగ్ లోషన్, ఇది 349 పడుతుంది. 2 months దాకా వస్తుంది. సోప్ అయితే నాకు మంత్కి 2 soaps పడతాయి. స్కిడెల్ అయితే వాడతాను. ఇది ఒక సోపు 225 rupees పడుతుంది. నేను హవి పుట్టినప్పుడు అయితే 200. ఒక 2 months నుంచి కాస్ట్ పెంచేశారు. లోషన్ కూడా కాస్టే. షాంపూస్ అయితే అన్నీ బాగుంటాయి ప్రొడక్ట్స్. నేను అన్ని కంటిన్యూస్గా ఇవే వాడుతున్నా. పెద్ద వాళ్ళ అయితే నేను వాడట్లేదు. రోజు స్నానం చేపిగానే మార్నింగ్ ఈవినింగ్ లోషన్ రాస్తాను. హవి పుట్టినప్పుడు ర్యాషెస్తో పుట్టాడు. అప్పటి నుంచి మేము ఫస్ట్ వెనూజియా వాడాను, తర్వాత అది పడలేదు, అంటే సరిపోలేదన్నమాట ఆ స్కిన్కి, డ్రై స్కిన్ ఆ ర్యాషెస్ వల్ల. అప్పుడు ఎటోగ్లాకి చేంజ్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. 5 years వరకు అయితే యూజ్ చేసుకుంటే మంచిది. బేబీ స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, రఫ్గా అయిపోకుండా ఉంటుంది. మాయిశ్చరైజర్ అనేది చాలా మంచిది, ఖచ్చితంగా వాడడానికి ట్రై చేయండి. సో అవన్నీ బేబీ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తాము. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా పెసరపప్పు అయితే నానబెట్టుకున్నానని చెప్పి, పెసరట్టు వేద్దామని స్టార్ట్ చేశాను. అసలు నేను చేసిన తప్పేంటో నాకు తెలీదు. అబ్బా చుక్కలు కనిపించాయని చెప్పచ్చు. ఇక నేను నిన్న ఒక షార్ట్ చూశాను, రీల్ చూసి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అంటే సరే చేద్దాము, బాబుకి నాకు తింటాంలే అని చెప్పి ఇంకా 1 cup స్ప్రౌట్స్కి 1 cup గ్రీన్ గ్రామ్కి 1 cup అటుకులు అయితే పొద్దున్నే లేచి నానబెట్టాను. ఈ పెసలు అయితే నైటే నానబెట్టేసుకున్నా. ఇంకా మార్నింగ్ లేచి అటుకులు నానబెట్టుకున్నా. ఇంకా 2 సపరేట్గా మిక్సీ పట్టుకొని ఇట్లా అయితే కలుపుకున్నాను. అసలు నేను చేసిన తప్పేంటి? నేను అసలు ఏం చేయాలి చెప్పండి, ఇంత వేస్ట్ అయిపోయింది. నైటే నేను బియ్యం కూడా నానబెట్టేసుకుంటే పోయి ఉండేది. నేను ఇది చూసి బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ చేశాను. అందుకే ఒక్కొక్కసారి రీల్స్ చూసి ఏమన్నా చెయ్యాలి అన్న చాలా భయమేస్తుంది. అసలు నాకు నియర్లీ 1 hour టైం వేస్ట్ అయిపోయింది. అవి అయితే ఆకలి అని చెప్పి ఎంత ఏడ్చాడో పాపం, నాకే జాలనిపించింది. ఇంకా దీనిలోకి వాళ్ళు ఆనియన్స్, టొమాటో, ఇంకా క్యాప్సికమ్ వేసి బాగా కలిపేసి చిన్ని దోశల్లాగా వేశారు. చక్కగా వచ్చినాయి వాళ్ళకి. నాకేమంటే అస్సలు రాలేదు. నేను ఐరన్ తవా మీద వేసాను. నేను నిన్న నైట్ ఐరన్ తవా క్లీన్ చేసుకొని ఆయిల్ కూడా అప్లై చేసి పెట్టుకున్నా. కాకపోతే ఇక్కడ నేను ఫస్ట్ ఆనియన్తో రుద్దడం మర్చిపోయి దోశలు వేసేసా. అప్పుడు మా ఆయన అన్నాడు, అన్నీ వేసేస్తున్నావు, వస్తాయో రావో మర్చిపోయావా అని. అబ్బా ఆనియన్ అయితే తీసుకొచ్చాను, కానీ అసలు అదేంటి అసలు లోపలంతా ఉడకట్లేదు, పైన అవుతుంది. మూతేసి పెట్టినా ఎన్ని రకాలుగా చేసినా ఇక నా తిప్పలు చూస్తూ ఉండండి. అయితే ఇంక ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అసలు మా అత్తయ్య వాళ్ళు ఎందుకు రావట్లేదు అని కామెంట్స్ చేస్తున్నారు కదా. సో చాలా లేట్ అయింది, ఇంత లేట్ అవ్వదే వస్తారే అని చెప్పి ఇంకా మాకేమీ గొడవలేమి అవ్వలేదండి. ఇంట్లో జనరల్గా డిస్టర్బెన్సెస్ అనేవి అయితే ఉంటాయి, అలా అని చెప్పి ఇప్పుడు గొడవలు అయిపోయి రావడం అట్లేం కాదు. మా అత్తయ్య ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. నేను ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టాను, మీరు చూసారో లేదో నాకు తెలియదు, ఎవరు కామెంట్ చేయలేదు. నేను ఇన్స్టాలో కూడా రీల్ పెట్టాను. వాళ్ళు వచ్చి మా అత్తయ్య, మా చిన్న ఆడబడుచు వాళ్ళు కలిసి థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే తయారు చేస్తున్నారండి.
థ్రెడ్ బ్యాంగిల్స్ మనకు కస్టమైజేషన్ ఎట్లా కావాలంటే అట్లా పిక్స్ పంపించినా సరే షేర్ చేసి పంపిస్తారు. వాళ్ళు చేసినవన్నీ కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు మీరు కూడా ఎక్కడెక్కడో ఎంతో మంది దగ్గర ఏదోటి కొంటూనే ఉంటారు. పైగా ఇప్పుడు ఆషాఢం, నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చూడండి, మీకు నచ్చితే కొనుక్కోండి, ఆర్డర్ పెట్టండి. నేను రోజు మీకు కనిపిస్తూనే ఉంటాను. క్వాలిటీ కూడా బాగుంటాయండి. బయట వాళ్ళతో పోల్చుకుంటే ₹1 తక్కువకే మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మేము. ఓకేనా? మీకు నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే పెట్టుకోండి. మాకు మా అత్త వాళ్ళకి ఏం గొడవలు లేవు. బట్ ఇప్పుడు ఆ పనిలో ఆ బిజీలో ఉన్నారు కాబట్టి రావడం లేదు. పైగా మేము వెళ్ళట్లేదు, మాకు కూడా వెళ్ళడానికి అస్సలు కుదరట్లేదు. మా వారికి ఆఫీస్ ఉంటుంది. ఇంకా హవితోటి ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయం వేస్తుంది. క్లైమేట్ చేంజ్, వాటర్ చేంజ్ రకరకాలుగా ఉంటుంది కదా. అయితే మేము నెక్స్ట్ మంత్లో మామూలుగానే వెళ్ళాలి. అక్కడ అమ్మవారి గుళ్ళో విగ్రహ ప్రతిష్టలు అయితే ఉన్నాయి, కరుమారి అమ్మ టెంపుల్లో. దాని గురించి వెళ్ళాలి. అందుకని ఇంకా అలా కూడా ఆగాము. ఒకసారి అప్పుడు వెళ్దాంలే అని చెప్పి కుదిరితే. అత్తే వాళ్ళు ఇప్పుడు సర్జరీ ఉంది కదండి, సర్జరీ గురించి అయితే ఆలోచిస్తున్నాము. అసలు ఎక్కడ చేయించాలి ఏంటి, మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్దామా ఏంటి అని చెప్పి ఇంక మా అత్తయ్య వాళ్ళు కూడా కాల్ చేసి ఇక్కడికి వచ్చేయండి, విజయవాడ వచ్చేయండి, ఇక్కడ ట్రీట్మెంట్ చేయిద్దాము అది ఇదని అయితే అంటున్నారు. కానీ నేనైతే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మేము విజయవాడ నాకు డెలివరీ అయిన హాస్పిటల్కే వెళ్ళాము. వాళ్ళు వచ్చేసి 21 పిల్స్ ఇచ్చి యూజ్ చేసి 3 months యూజ్ చేస్తే ప్రాబ్లం తగ్గిపోయిద్ది అని చెప్పారు, స్కానింగ్ కూడా చేయకుండానే. దాని తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హాస్పిటల్ అయితే చూయించుకుంటే ఆవిడేమన్నారంటే యూట్రస్ లోపల ఎండోమెట్రియం థిక్నెస్గా ఉంది, 13 mm ఎంత చెప్పారు. అదంతా క్లియర్ చేయాలి, యూట్రస్ అంతా అంటే గర్భసంచి అంతా క్లీనింగ్ చేయాలి, 10,000 అవుతుంది, మీరు వచ్చి అడ్మిట్ అవ్వండి అని చెప్పారు. క్లీనింగ్ అంటే మళ్ళీ ఏమవుతుందో ఏమో గర్భసంచి అని చెప్పి భయం వేసి నేను మళ్ళీ నీలిమ హాస్పిటల్ అని ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాను తిరుపతిలోనే. ఆవిడ వచ్చేసి స్కాన్ చేసేసి అసలు ఏం లేదు, సూపర్గా ఉంది, ప్రాబ్లం ఏం లేదు, 21 పిల్స్ 2-3 years వాడేసేయి, పిల్లలు కూడా పుట్టకుండా ఉంటారు, క్లియర్ అయిపోయిద్ది, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. అయితే ఎప్పుడైనా ఒక్కరోజు ట్యాబ్లెట్ మిస్ అయినా నాకు పీరియడ్స్ వచ్చేసాయి. తర్వాత ఇంక ఇట్లా కాదులే, ఇంకా అసలు అప్పటికే 6 months దాకా అయిపోతుంది, నాకు ఇంకా నరకంగా అనిపిస్తుంది. ఇంకా మా హబీ హాస్పిటల్ ఉంది కదా, సాయన్ హాస్పిటల్ డాక్టర్ తోటి అయితే ఇట్లా షేర్ చేశాను, ఇట్లా ఫీడింగ్ ఆపట్లేదు, నాకేమో ఇట్లా కంటిన్యూస్ బ్లీడింగ్స్ అవుతున్నాయి, అసలు నాకు రికవరీ అవ్వడం లేదు అని చెప్పంటే అప్పుడు ఆ డాక్టర్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించుకుంటున్నాను కదా డాక్టర్ ఆయేషా మేడం, ఆ మేడంకి అయితే సజెస్ట్ చేస్తే అప్పుడు అత్తయ్య వాళ్ళు ఉన్నారనమాట. December-January టైంలో గుర్తుంది కదా, ఆ టైంలో ఇంకా అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూపించుకోవడము. ఆవిడ స్కాన్ రాశారనమాట జనవరిలో. ఇప్పుడు ఎక్కడైతే స్కాన్ తీసుకున్నామో అక్కడ జనవరిలో తీయించుకుంటే నాకు అసలు ఇన్ఫెక్షన్ ఉంది అనేది తెలియడానికి కారణం ఈ డాక్టరు. సో అప్పటి నుంచి నేను మెడిసిన్ వాడుతున్నాను. కొంచెం ఇన్ఫెక్షన్ అయితే తగ్గింది కానీ పూర్తిగా తగ్గలేదు. ఇప్పుడు పాలిప్ అనేది కూడా ఉందని తెలియడానికి కారణం కూడా ఈవిడే. మళ్ళీ నేను ఇంకొక ఊరు వెళ్ళి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకొక ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇదంతా మొదటికే వస్తుంది. అందుకని ఇంకా నేను ఇంకొక ఆప్షన్ తీసుకోవాలి అని అసలు అనుకోవట్లేదు. ఇప్పటికీ చాలా చూసేసి ఉన్నాను కదా, చాలా విసుగు వచ్చేస్తుంది. అందుకని ఇంకా ఇక్కడే సర్జరీ అయితే చేయించుకోవాలి. అయితే ఎప్పుడు చేయించుకుంటాను ఏంటి అనేది అయితే ముందు తెలుస్తుంది. ప్రస్తుతానికి మాకు కూడా ఒక క్లారిటీ లేదు. ఇన్సూరెన్స్ ఉంది మాకు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు సర్జరీకి కూడా బాగానే అవుతున్నాయి డబ్బులు. ఎలాగో సంవత్సరాలు ఇన్సూరెన్స్లకు వేలు ఎలాగో కడుతున్నాం కదా, ఇలాంటి టైంలో వాటిని సరిగ్గా యూజ్ చేసుకోవాలి. కొంచెం ఒక 2 రోజులు అటు ఇటు అయినా సరే అవి ప్రాపర్గా తెలుసుకొని వెళ్దాము అని చెప్పి అయితే ఆగాను నేను. పైగా పీరియడ్స్ అనేవి పూర్తిగా స్టాప్ అవ్వాలి సర్జరీ చేయాలి అంటే. అండ్ ముందే మనం వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయితే ప్రొసీజర్ ఏంటి, ఎప్పుడు అడ్మిట్ అవ్వాలి, టైం ఏంటి, అదంతా కూడా మనము ముందే మాట్లాడుకోవాలి. అందుకని కొంచెం నిదానంగానే చూద్దాము, హడావిడి పడద్దు అని చెప్పి అయితే ఆగాను. ఇంకా చూశారు కదా, మా వారు ఇంకా దోశలు అస్సలు రావట్లేదు. చూశారు కదా, పిండి అంతా వేస్ట్ అయిపోయింది. ఎంత నాన్ స్టిక్ ప్యాన్ పెట్టినా ఏం పెట్టినా దోశలు రావట్లేదు. ఇక ఇదంతా ఎలా లేదు అని చెప్పి గబగబా బయటికి వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొచ్చారు. అవి అయితే నిజంగా ఎంతలా ఏడ్చాడో పాపం, ఆకలేసినట్టుంది. అప్పటికే 9 అయిపోయింది. ఎంతసేపటి నుండి అసలు ఆ దోశలు రావు ఎంత కష్టపడినా రావట్లేదు. ఇక ఇది కాదులే, నేను దోశలు తీసుకొచ్చేస్తాను, అవి వదిలేసేయి, ఇందులో ఏదో తేడా వచ్చింది, పాళ్ళేయో కుదరలేదు అని అన్నారు. యాజ్ టీజ్గా నేను వాళ్ళు చెప్పినట్టే చేశాను. కానీ నాకు అసలు ఎందుకు రాలేదో నాకే అర్థం కాలేదు. ఇంకా మా వారు ఇంత చట్నీ కూడా చేసేసారు. నేను చట్నీ వద్దు అని చెప్పినా కూడా అవి అడిగాడని చేసేసారు.
ఇక ఇది అవ్వదులే అని చెప్పి ఇంకా మా వారు టిఫిన్ తీసుకొచ్చారు కదా, ఇంకా నేను కూడా కూర్చొని తినేస్తున్నాను. నాకు కూడా ఫుల్ ఆకలిగా అనిపించింది, నీరసంగా అనిపించింది 9 o'clockకే. ఇంకా ఇక్కడ చట్నీ నీళ్ళగా సాంబార్లాగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక మా వారేమో ఇక నాకు కూడా ఆకలి అవుతుంది కదా అని చెప్పి నువ్వు తినేసేలే అని చెప్పారు. ఇంకా ఆయనకి ఆఫీస్కి టైం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే బాక్స్ ప్రిపరేషన్స్ లేవు కాబట్టి మార్నింగ్స్ కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి బాక్స్ ప్రిపరేషన్స్ ఉంటాయి, ఇంకా హడావిడి మొదలే, తెలిసిందే కదా ఇంకా ఎట్లా ఉంటుందో. పైగా ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా పని చేయట్లేదు కదా, ఏ పూటే ఆ బట్టలు ఆ పూటే ఉతికేసుకుంటున్నాను, ఎక్కువ పెట్టేసుకోవట్లేదు, మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందని చెప్పి కొంచెం కొంచెం ఉతుక్కుంటున్నా. ఇంకా మా వారు టిఫిన్ తేవడానికి వెళ్ళినప్పుడు నేను బట్టలు కూడా ఆరేసుకున్నాను. ఇంకా జశ్వంత్ ఏం చేస్తే అదే చేస్తానంటాడు. అవి అసలు చూడండి, పట్టుకున్నామని ఏడుస్తాడు. ఇంకా నేనేమో జశ్వంత్ రా బాబు అన్నం టిఫిన్ తినేంతవరకు ఉండయ్యా అని అయితే చెప్తున్నాను. అయినా సరే పిల్లలు ఏంటంటే పిల్లలకి పిల్లలు తోడుగా ఉంటేనే బాగుంటుంది. కానీ నిజంగా పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరు చెప్తుంటే చాలా బాధగా అనిపించింది. అలానే ఇంకా అసలు నాకు 8 ఏళ్ళు పిల్లలు పుట్టలేదు కదా, ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేసేటప్పుడు చాలా మనీ అయ్యి చాలా హాస్పిటల్స్ తిరిగే వాళ్ళము. అప్పుడు నాకు అంతకుముందే ఒక కామెంట్ వచ్చిందన్నమాట, జెన్యూన్గా చెప్పండి సిస్టర్, మీ ఇంట్లో వాళ్ళు అసలు మిమ్మల్ని ఎలా చూసేవాళ్ళు, ఏమన్నా తిట్టేవాళ్ళ, ఏమన్నా అనేవాళ్ళ, ఏమన్నా దెప్పి పొడిచేవాళ్ళ అని చెప్పి అయితే అడిగారు. నిజంగా చెప్తున్నా కదా, నేను ఈ విషయంలో అయితే లక్కీ అని చెప్పచ్చు. నాకు ప్రెగ్నెన్సీ రానప్పుడు నేను పూణేలో అటు సైడ్ ఉండేదాన్ని, మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండలేదు కదా, అందుకని నాకు అసలు బయట వాళ్ళ మాటలు అయితే అసలు ఏమీ తెలియదు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కానీ మా మావయ్య కానీ లేకపోతే మా వారు కానీ మా ఆడబడుచులు కానీ ఎవరు ఏమనేవాళ్ళు కాదు. ఎప్పుడైనా 1-2 సార్లు ఎవరైనా అంటారు, అంతకుమించి అయితే పెద్దగా ఏమనలేదు. ఇక మా ఆయనకి నాకైతే అప్పుడప్పుడు చిన్ని గొడవలు అయ్యాయి అంతే. కానీ నేనే ఎక్కువగా ఫీల్ అయిపోయేదాన్ని. ప్రతి మంత్ పీరియడ్స్ స్కిప్ అయితే ప్రెగ్నెన్సీ అని హోప్ పెట్టుకొని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని చూసుకొని నెగిటివ్ వచ్చి నేనే స్ట్రెస్ తీసుకొని నేనే ఎక్కువ బాధపడేదాన్ని తప్పించి నన్ను వేరే వాళ్ళైతే బాధ పెట్టింది లేదు. నాకు నేనే శత్రువుని అనమాట, నాకు నేనే ఎక్కువ బాధ పెట్టేసుకుంటాను. అంతకుమించి నన్ను అయితే ఎవ్వరు నిజంగా అంత స్ట్రగుల్గా అంత ఓవర్గా తిట్టడం కానీ నీకు ఇది అది అని చెప్పి గొడ్డుపోతాను అట్లా ఎవ్వరు అనలేదండి నన్ను. ఆ విషయంలో అయితే నేను నిజంగానే అదృష్టవంతురాల్ని. ఎట్లాగొట్లా ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు బాబునైతే కన్న తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి నేను నిజంగా అంతకు ముందే బాగుండే, ఇప్పుడు అస్సలు తట్టుకోలేకపోతున్నా నేను. ఇంకా అవి చూసారు కదా, బట్టలన్నీ తీసుకొచ్చి కింద పడేస్తాడు ఆ గ్యాప్లో నుంచి, చూడకపోతే చాలు అప్పటికి ఒక బనీని పడేశాడు, ఖర్చు పడేస్తానంటాడు. ఇక ఈ డస్ట్బిన్ వాళ్ళకి ఒక టైం లేదు పాడలేదు, 12ంటికి వస్తారు 1 గంటకు వస్తారు వాళ్ళ ఇష్టం. అప్పుడు టైం 12 o'clock పైన అయింది. ఇక డస్ట్బిన్ వాళ్ళు వస్తున్నారంట, ఇక డస్ట్బిన్ వదలడు, ఆయనే పట్టుకుంటాడు, ఆ కింద దాకా ఆయనే తీసుకొస్తాడు. మీరేమో తర్వాత హ్యాండ్ వాష్ చేయలేదా అంటారు, నేను హ్యాండ్ వాష్ చేస్తానండి. ఇక అది నేను తీసుకుంటానన్నా ఊరుకోవట్లేదు, లోపల నుంచే తెచ్చేసుకుంటాడు. ఇదేంటంటే వెయిట్ ఉండదు. మాకేంటంటే ఇక్కడ డస్ట్బిన్స్ సపరేట్గా వేయాలి, తడి చెత్త సపరేట్గా పొడి చెత్త సపరేట్గా వేయాలి. ఇక ఇది వచ్చేసి పొడి చెత్త కదా, జస్ట్ పేపర్స్ కవర్స్ అవే ఉంటాయి కాబట్టి వెయిట్ ఉండదు, ఈజీగా క్యారీ చేయగలుగుతాడు. ఈ మూత వేసి ఉన్నది ఏంటంటే పొడి చెత్త. ఇంకా అంతకుముందు అయితే ఓపెన్గా ఉండేది కానీ ఇప్పుడు కాక్రోచెస్ బాగా వస్తున్నాయని ఇంక ఇట్లయితే పెట్టేసుకున్నాం. ఇక కిందకి వెళ్ళి వేసేసి ఇదిగో ఆ టీషర్ట్ పడేసాడు, అది కూడా తీసుకొచ్చాను. ఇక నేను అన్నీ సర్దుకుంటుంటే అవి అన్నీ పీకి పాకాన పెట్టేశాడు. అన్నం కూడా వండేశాను, ఇంకా అన్నం పెడదామని చెప్పి అన్నీ క్లియర్ చేస్తున్నా. ఇక కార్డ్స్ అన్నీ తొక్కుతున్నాడు, ఎంత చెప్పినా వినడండి బాబు. బాబు అవి అసలు కార్డ్స్ తొక్కకూడదు నాన్న, అట్లా చేయకూడదు అంటే వినడు. మనకి ఓపిక లేదు అనుకుంటే దేవుడు మనకి ఇంకా పనులు పెడతాడు. చాలామంది నన్ను ఈ కార్డ్స్ లింక్ కూడా అడిగారు. అమెజాన్లో స్పార్టన్ కిడ్స్ అని ఉంటుంది, 20 వచ్చాయి మొత్తము, 20 డిఫరెంట్గా కార్డ్స్ అంటే బర్డ్స్, వెజిటేబుల్స్, యానిమల్స్, అలాగా ఫ్లాగ్స్, 7 వండర్స్ అలాగా 20 టైప్స్ అయితే వచ్చాయి. ఇది మాకు 1500 అట్లా పడింది. ఇది ఎక్కువ కాస్ట్ అనిపించింది నాకు. మీరు కావాలంటే తక్కువ కాస్ట్లో కూడా తీసుకోండి. ఒకేసారి అన్నీ చదవరు కాబట్టి కొంచెం తక్కువ ప్రైజెస్లో తీసుకుంటే, ఎలాగో ఇప్పుడు చిన్న ఏజ్ కాబట్టి పాడు చేస్తారు ఎక్కువగా. చూసారు కదా ఫ్లాష్ కార్డ్స్ ఏమో కానీ దానిపైన కవర్స్ మాత్రం చించేయడం స్టార్ట్ చేశాడు అవి. ఇప్పుడు వాళ్ళకి ఇంకొక ఏజ్ వచ్చేదాకా తెలియదు కాబట్టి జాగ్రత్త విలువ కొంచెం తక్కువ ప్రైజెస్లో తీసుకోవడమే బెటర్. మాకు అప్పుడు తెలియలేదు. అప్పుడు ఆద్యాస్ జర్నీ అని వాళ్ళ అమ్మాయికి గిన్నీస్ రికార్డ్ వచ్చింది కదా, తను చెప్పింది ఇది
ఇది అప్పుడు నేను తనది చూసి అయితే ఆర్డర్ పెట్టాం హబీ పుట్టగానే. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్ చూపించేవాళ్ళం 3 months వరకు, తర్వాత ఇవైతే చూపిస్తాము. కాకపోతే చిన్నగా గుర్తుపడతాడు. ఏంటంటే మరీ అలాగా వాళ్ళకి ఏం చెప్పకుండా టీవీ ఫోన్ అట్లా అలవాటు చేయడం కూడా మంచిది కాదు. హవికి ఈ మధ్య కొంచెం కొత్త టీవీ వచ్చిన దగ్గర నుంచి టీవీ పెట్టడం నేర్పించాము. ఎప్పుడైతే టీవీ పెట్టి కొంచెం చూపించడం స్టార్ట్ చేసామో హవి చాలా మొండిగా అయితే తయారైపోయాడు. చాలా మొండిగా తయారయ్యాడు. అసలు చాలా కష్టంగా ఉంది, చెప్తున్నా కదా, అస్సలు వినట్లేదు మాట. భలే విసుకొస్తుంది ఒక్కొక్క రోజు, కానీ ఏం చేయలేము. ఇంకా అన్నం పెడతాను, అన్నీ తీసుకొని కూర్చో అంటే ఇంకా ముక్కులు కూడా బాగా గారుతున్నాయి. ఇంకా సిరప్స్ కూడా ఆపేసాను కదా, ఇంకా మళ్ళీ జలుబు సిరప్ కూడా వెయ్యాలి. సరే అన్నం తింటాను అన్నాడు కదా అని చెప్పి అన్నం అయితే పెడుతున్నాను. కూర అయితే ఏం వండలేదు, నిన్న నైట్ చిక్కుడుగా వండాను, అదే వండింది నాకు. ఇక మార్నింగ్ టిఫిన్ తెచ్చినప్పుడు సాంబార్ ఉన్నాయి కదా, అవి హోటల్లో తెచ్చే సాంబార్ అయితే ఇష్టంగానే తింటాడు. కారంగా కూడా ఉండవు అవి. ఎలాగో నెయ్యి కూడా వేస్తా కదా, అయితే జలుబు అప్పుడు నెయ్యి వేయకూడదు. నేను 4 days అస్సలు వేయలేదు, ఇప్పుడైతే లైట్గా వేస్తున్నా. అసలు ఎంత అనుమానం అంటే నేను నెయ్యి అయిపోతే తినకుండా అట్లా తయారవుతున్నాడు. ఇంక చూసారు కదా హవి వేషాలు అలాగ ఉన్నాయో, చైర్లో కూర్చొని రకరకాల పోజులు రకరకాల స్టిల్స్ ఇస్తున్నాడు. తీరా నేను అన్ని కలుపుకొని తీసుకొచ్చి నాకు అన్నం తినయ్యా బాబు అంటే నెయ్యి అన్నాడు. ఇక నేను తిట్టానని చెప్పి ఏడ్చి పడుకున్నాడు. అస్సలు వినట్లేదు మాట, ప్రతి దానికి మొండి చేస్తున్నాడు. ఏదైనా మనం ముందు నుంచే గారాబం చేస్తే ఇంతే ఉంటుంది. ఇంకా ఫైనల్గా నిద్రపోయాడు. నిద్రపోయినాక కొన్ని బట్టలు అయితే ఇందాడు అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఫోల్డ్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత హిస్ట్రోస్కోపీ గురించి ఇన్సూరెన్స్ వాళ్ళకైతే కనుక్కోవడానికని ఇంకా మా వారు కాల్ చేస్తే ఆ ఫొటోస్ రిపోర్ట్స్ అన్నీ కూడా పెట్టాను. అవి ఉయ్యాల్లోనే ఉంచేశాను. ఇంకా ఊపుతా ఉంటే పడుకుంటాడు ఎక్కువసేపు అని, కిందకంటే కూడా. ఇంకా అన్నం పెట్టేసుకొని తినడానికైతే కూర్చున్నాను. అప్పటికే టైం 1:30 అయిపోయింది. ఇక అన్నం తినేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా బోల్డ్ అన్ని పనులు ఉంటాయి. హవి లేచేలోపు ఇప్పుడు నేను మీకు మాట్లాడుతున్న ఈ వాయిస్ ఓవర్ కూడా హవి పడుకున్నప్పుడు ఇచ్చాను. ఇంకా హవి లేచిన తర్వాత నుంచి మళ్ళీ నైట్కి ఎడిట్ చేసుకొని ఇస్తాను. ఇప్పుడు నాకు టైం ఉంది కాబట్టి ఇప్పుడే వేసిన. నైట్ టైం ఒక్కోసారి లేట్గా పడుకుంటే నాకు స్ట్రెస్ అయిపోతుంది. ఈ మధ్య అప్పుడప్పుడు వీడియోస్ కూడా స్కిప్ చేసేస్తున్నా కదా, రోజు టైం టు టైం పెట్టాలి. అండ్ ఆటో డబ్ అని ఇంగ్లీష్లో కూడా వస్తుంది, వాయిస్ చాలా చండాలంగా ఉంది అని చెప్పారు. అది నేను మాట్లాడుతున్నది కాదు, అది యూట్యూబ్ నుండి వచ్చిన ఆప్షన్. సెట్టింగ్స్లో మీరే చేంజ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను పూర్తిగా అది ఆఫ్ చేశాను, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎట్లా చేంజ్ చేయాలని చెప్పి. ఇప్పుడు కూడా ఎవరికైనా ఇంగ్లీష్లోకి వస్తుందా ఏంటి అనేది కూడా చెప్పండి. అయితే కొంతమంది డాక్టర్ శిల్పహాస మేడంని కూడా కన్సల్ట్ అవ్వండి అంటున్నారు. బట్ నేను ఇక్కడ తిరుపతిలో ఉంటాను, ఆవిడ వైజాగ్లో ఉంటారు కదా, మళ్ళీ అంత దూరం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అయితే అస్సలకే అవ్వదు. సో ఇక్కడ నేను ఇప్పుడు ఈ డాక్టర్ ఏదైతే చెప్తున్నారో అదైతే ఖచ్చితంగా బ్లైండ్గా ఫాలో అయిపోదాం అనుకుంటున్నా. చూడాలి ఏమైద్దో. ఇంకా హవి నిద్ర లేచాడు, లగడమే కాయ అన్నాడు. అన్నం కూడా తినకుండా సరే అని చెప్పి పోమోగ్రానైట్ అయితే ఒలిచాను. అస్సలు తినట్లేదు, బాగా పెంకి చేస్తున్నాడు. అయితే నాకు ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక కామెంట్ అయితే వచ్చింది. ఈరోజు అంటే నిన్న ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆ సిస్టర్కి 5th monthలో అబార్షన్ అయితే అయిందంట. 2020లో C-section అయితే జరిగింది. అయితే తనకి మళ్ళీ రీసెంట్గా ప్రెగ్నెన్సీ వచ్చి 5th monthలో బేబీకి హార్ట్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి అబార్షన్ అయితే చేయాలి అన్నారంట. సో 5th month కాబట్టి నార్మల్గానే మెడిసిన్స్ ద్వారా డెలివరీ చేసేస్తామని చెప్పి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేసినా సరే ఇంకా తనకి C-section అయితే ఎమర్జెన్సీగా చేయాల్సి వచ్చిందంట. ఎందుకు రీజన్ అంటే ఓల్డ్ స్కార్ అనేది ఏమంటారు, మనకి C-section చేస్తారు కదా, ఆ కుట్లయితే ఊడిపోయి యూట్రస్ అయితే రప్చర్ అయింది. అందుకని C-section అయితే ఎమర్జెన్సీగా చేయాల్సి వచ్చిందంట. ఇప్పుడు అబార్షన్ చేసిన తర్వాత 2 years వరకు ప్రెగ్నెన్సీకి అస్సలు ప్లాన్ చేయకూడదు. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా, అండ్ 2 yearsలోపు అస్సలకే ప్లాన్ చేయొద్దు అని అయితే చెప్పారంట. ఆ సిస్టర్ అయితే చాలా భయపడుతున్నారు. మీరు ఒకసారి చెప్పండి, ఇలాంటి ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే నాకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి అయితే అడిగారు నన్ను. ఒకవేళ 2 years వరకు గ్యాప్ తీసుకొని సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసిన 9 months 36 weeks వరకే ఉంచుకోవాలి, ఏం ప్రాబ్లం లేకపోయినా సరే వెంటనే అయితే డెలివరీ చేసేయాలి అని చెప్పారంట. ఆ సిస్టరు పాపం చాలా టెన్షన్ పడుతున్నారు. దయచేసి ఎవరైనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఎవరైనా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటే ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయండి. సెకండ్ ప్రెగ్నెన్సీలో మీకు ఏమన్నా ఇష్యూస్ వచ్చినాయా లేకపోతే ఏంటి అనేది ప్లీజ్ చెప్పండి. తనైతే పాపం చాలా కన్సర్న్ తోటి చాలా టెన్షన్ తోటి అయితే నాకు కామెంట్ చేశారు. బట్ నాకు తెలియదు కదా సిస్టర్ అంటే తను ఒకటే చెప్పారు, మీ వీడియోస్ ఎవరైనా చూసి ఒక్కళ్ళైనా కామెంట్ చేస్తే నాకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి. సో ఇది నేను షార్ట్ కూడా చెప్తాం అనుకుంటున్నా. ఇది నాకు ఆల్రెడీ 17 minutes వాయిస్ ఓవర్ ఇచ్చినాక ఆ కామెంట్ అయితే వచ్చింది, లేదంటే నేను స్టార్టింగ్లోనే అడుగుండేదాన్ని.
సో ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఇంకా నా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంక ఇక్కడ అవి కూర్చొని అసలు గందరగోళం చేస్తున్నాడు. ఇంకా అన్నం పెట్టాను కిందకి తీసుకెళ్ళమని, ఒకటే ఏడుస్తున్నాడు. కిందకి ఎక్కువ అలవాటు చేయడం కూడా తప్పేనేమో అనిపించింది. ఇక్కడ ఈ ఉప్పు తీసుకొని రోల్లో వేసి దంచడము రకరకాలుగా చేస్తున్నాడు. ఒక పని కాదులేండి, పిల్లోడితోటి చాలా పనులే అవుతున్నాయి. ఇంకా బియ్యం అయిపోయాయి ఇంట్లో, అందుకని బియ్యం తెచ్చుకోవడానికి షాప్ ఉంటుంది, షాప్కి అయితే వెళ్దామని చెప్పి ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసేసాను. డ్రెస్ అంతా పాడు చేసుకున్నాడని ఇక సంచి తీసుకొని అనగానే జుర్రమని తీసుకొని అయితే బయలుదేరిపోయాడు. ఇంకా వెళ్ళిపోయే ముందు నేను కందిపప్పు అయితే కడిగేసి పెట్టుకున్నాను. నైట్కి క్యాబేజీ పప్పు అయితే వండుదాం అనుకున్నా. మార్నింగ్ నుంచి మా వారు ఏం తిన్నారు కాబట్టి ఇవి 1 వీక్ నుంచి ఎక్కువగా పప్పులే వండుకుంటా ఉన్నాము. ఇక అన్నీ తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ ఇద్దరు, ఒక బాబు ఒక పాప కనిపించారు. ఇంకా సైకిల్ ఎక్కుతానని వాళ్ళతోటి వెళ్ళిపోతానంటాడే, రానంటే రానంటాడు. అబ్బా చాలా కష్టం అసలు పిల్లలతోటి. నన్ను నిన్న వీడియోకి చాలామంది చాలా పాజిటివ్ అయితే కామెంట్స్ చేశారు. ధైర్యంగా ఉండక్క, జాగ్రత్త, స్టే వెల్, గెట్ వెల్ సూన్, మంచిగా తినండి, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటప్పుడే మనం చాలా గట్టిగా ఉండాలి, అది ఇదని అయితే చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి మీ పాజిటివ్ కామెంట్స్. నాకు ఎంతో ఏమంటారు ఒక పాజిటివ్ ఇదిని ఇస్తున్నది. అండ్ ఇన్సూరెన్స్ కూడా మెడికల్ అయితే కవర్ అవ్వదని చెప్పారంట. కవర్ అయితే బాగుండి, ఇలాంటి సర్జరీలు అప్పుడు చాలా మనీ అవుతాయి కదా, ఇంకా ఎక్కడైనా అవుతుందేమో అని ట్రై చేద్దామని కొంచెం వెయిట్ చేస్తున్నాము. హడావిడిగా చేయించుకోవడం కంటే కొంచెం ఒక 1 వీక్ అటు ఇటు అయినా సరే కొంచెం జాగ్రత్తగా తెలుసుకొని చేయించుకోవడం బెటరు. మనీ కూడా చూసుకోవాలి కదా, ఇన్సూరెన్స్ కట్టుకొని కూడా యూజ్ అవ్వకపోతే ఏం సుఖం. ఇంక ఈ చాపర్ బోర్డ్ని ఇలాగే వాడుతున్నానా. ఇంకా నేను క్యాబేజీ పప్పు ఎలా చేస్తానని కూడా అడిగారు కదా, అది కూడా చూపిద్దామని అయితే ఇవాళ చూపిస్తున్నా. ఇక పిల్లలందరూ స్కూల్ నుండి వచ్చారు. ఇక వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తాడు, అటు ఇటు పరుగులు, గందరగోళం అసలు. ఈరోజు నేను కిందకే తీసుకెళ్ళలేదు, ఇందాక షాప్కి వెళ్ళి వచ్చేసాం. ఇంకా కింద పిల్లలు కూడా ఎవ్వరు ఆడుకోవట్లే, ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే ఉన్నాయి కదా, అందుకని పిల్లలు ఎవ్వరు ఆడుకోవట్లే, ఇంక ఇక్కడే ఆడుకుంటున్నారు కదా అని నేను కూడా కిందకి తీసుకెళ్ళట్లేదు. పైగా వంట కూడా చేయాలి, 6-6:30 కల్లా అవి అన్నం తినేస్తానంటాడు. సో నేనైతే ముందే కందిపప్పు నానబెట్టుకుంటాను. పెట్టుకున్నాక టమాటాలు, పచ్చిమిర్చి, క్యాబేజీ కూడా అన్నీ కట్ చేసి పెట్టేసుకొని దానిలో ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒక 7 to 8 విజిల్స్ వచ్చినాయి అంటే సరిపోయిద్ది, అంతకంటే ఏం అవసరం లేదు. ఇక ఆ పనులు చేసే మధ్యలో అవి ఏదో కల్లర్ చేస్తున్నాడు. పిల్లలేమో నన్ను పిలుస్తున్నారు, ఆంటీ అవి అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక అట్లా ఉంటుంది అనమాట మనతోటి, పిల్లలతోటి. ఇంక ఈ క్యాబేజీ పప్పు ఈరోజు చాలా బాగా కుదిరింది. ఇంక ఇందులో సరిపోయిద్దా అంటే చక్కగా అంత ఫుల్గా ఉన్నా సరే ఉడికేటప్పటికి చక్కగా సరిపోయిద్ది. పెద్ద కుక్కర్ ఏమైపోతుందంటే మరీ టూ మచ్ అయిపోతుంది. ఇంకా చూసారు కదా 7-8 విజిల్స్కి చక్కగా అయితే అయిపోయింది. ఇంకా నేను 6:30 కల్లా అవికి అన్నం పెట్టేసి నేను కూడా డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాను. అయితే నేను అన్నం ఎందుకు బోర్లిస్తాను అని కూడా అడిగారు. నాకు తెలీదు, నా పెళ్ళైనాక మా అత్తయ్య బోర్లిస్తామంటే నేను కూడా చూసి నేర్చుకున్నాను. మనము అన్నం ఉడికిన తర్వాత అట్లా బోర్లిస్తే ఎక్కడైనా ఒక మెతుకైనా పొలుగ్గా ఉన్నా ఏదున్నా అట్లా చేస్తే అయితే చక్కగా అయితే అయిపోతాయి. అందుకే నేను బోర్లిస్తాను ఒక 10 to 15 minutes. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే అట్లయినా తినేస్తాం, ఏమీ కాదు. ఇంకా నేను తాలింపు కూడా వేసేసి ఇంకా మా వారికి వడియాలు పాపం రిక్వెస్ట్ చేశారు. 2-3 days నుంచి నేను వడియాలు ఆపట్లా, కొంచెం వడియాలు కూడా వేయపు అని అన్నారు. ఇంకా ఫైనల్గా ఈరోజు మా అమ్మ ఇచ్చిన వడియాలు అయితే ఈ రోజుతో అయిపోయినాయి. ఇంకా లాస్ట్ వడియాలన్నీ అయిపోయినాయి. ఇంకా బయట తెచ్చుకుని అయితే వండుకోవాలి, అదే వేపుకోవాలి. ఇంకా అంతా అయిపోయినాక నేను కూడా డిన్నర్ కంప్లీట్ చేసేసి సింకు లాంటివన్నీ తోమేసుకొని ఇంకా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాం. మా వారు ఇంకా రాలేదు, ఇంకా రాగానే ఆయనకు కూడా ఫుడ్ పెట్టాలి. ఇంకా హాట్స్టార్లో టూరిస్ట్ ఫ్యామిలీ అని ఒక మూవీ అయితే ఉంది, చాలా బాగుంది. మీరు చూసారా లేదా? నేను ఈ మధ్య చూస్తున్నా ఎక్కువ మూవీస్. ఇక హవికి స్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. మూవీ కూడా కంప్లీట్ చేసేసాం. మా వారు వచ్చేసరికి ఇక అసలు కబ్బోర్డ్లో ఉండి కుంకుమ డబ్బా తీసేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను. నేనైతే షాక్ అయిపోయా. ఇక మా వారు వస్తూ టమాటాలు అలాగే పొటాటోస్ కూడా తీసుకొచ్చారు. రేపటి కూరగాయలు ఏం లేవు, రేపు పొటాటోస్ వండుతాను. అలాగే పొటాటోస్తో కొన్ని రెసిపీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను మీకు చాలా వీడియోస్ క్లారిటీ ఇచ్చాను అనుకున్నా. ఇక్కడ హవిని బాయ్ చెప్పినానా, ఫ్లయింగ్ కిస్ ఇవ్వు అంటే చక్కగా బాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు మీ అందరికి కూడా. హవికి కూడా మీరు కూడా బాయ్ చెప్పండి. అండ్ ఇక్కడ మా వారికి ఆఫీస్లో ఇవాళ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఎవరు ఊరు నుంచి వస్తా నేరేడుకాయలు తీసుకొచ్చారంట. కవర్ ఇచ్చి పంపించారు. అసలు ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి స్వీట్గా. అదేవి మనం బయట కొనాలంటే 60 రూపీస్. సంవత్సరానికి ఒక్కసారైనా నేరేడు పళ్ళు తింటే కడుపులో ఉన్న పురుగులు, ఏమన్నా వెంట్రుకలు ఏమన్నా కడుపులోకి వెళ్ళినా కూడా మొత్తం పోతాయి. చాలా మంచిది. సీజన్కి దొరికే ప్రతి ఫ్రూట్స్ కూడా మనం తినాలి, తినకుండా ఉండకూడదు. అన్నీ వీటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇక
నైట్ ఆడి అవి 11 o'clock దాకా ఆడి పడుకున్నాడు అసలు. ఇంకప్పుడు నేను ఇంకా రిమైనింగ్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. సో నేను చాలా విషయాలు క్లారిటీ ఇచ్చాను. అలాగే మీకు ఆ 5th month అబార్షన్, ఆ ఓల్డ్ స్కార్ రప్చర్ గురించి దయచేసి ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఈ వీడియో ఇంతే, నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బాయ్.